అందరికీ నమస్తే. నేను మీ పద్మ. ఈరోజు రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు మసాలా పెట్టి చేసి చూపించబోతున్నాను. దానికోసం నాటుకోడి పెట్ట, గుడ్లు పెట్టే పెట్టను తీసుకున్నాను. గుడ్డు కూడా ఉంది చూడండి దాంట్లోను. ఈరోజు పెట్టే గుడ్డు అది. దానికోసం 3 ఉల్లిపాయలు, ఒక 5 టమాటాలు, అన్ని మీడియం సైజే తీసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, మసాలా కోసం కొబ్బరి, సోంపు, చెక్క, యాలకులు, లవంగాలు, ఒక స్టార్ పువ్వు, అల్లము, వెల్లుల్లి. ఈ అల్లం పొట్టు తీసుకుని వెల్లుల్లి ఒలిచి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు చీల్చుకొని, కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. మసాలా తీసుకున్నవన్నీ వేసుకొని ఇట్లా ముద్దగా చేసి పెట్టుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా నలిగిపోవాలి. ఇప్పుడు కూరకు సరిపడినంత నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని, స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో కూరకు సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కరివేపాకు, ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి మరీ ఎర్రగా ఏమీ వేగనవసరం లేదు. కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత, ఈ విధంగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. బాగా కలుపుకొని 2 టమాటాలు, ఉల్లిపాయలు బాగా కలిపి వేయించుకోవాలి. టమాటా కూడా వేగిపోయిన తర్వాత కోడి మాంసం అంతా దాంట్లో వేసుకోవాలి. ఇంతకు ముందు లింగాపురం కోడి పులుసు చేసి చూపించాను. అది మసాలా లేకుండా చేసిన పులుసు. ఇది మసాలాతో చేసే పులుసు ఇది. ఇప్పుడు కూర అంతా బాగా కలుపుకోవాలి. దాంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, 2 టీ స్పూన్లు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. దాంట్లో నీరు వచ్చి బాగా ఉడుకుతుంది కూర అంతా కూడా. చూడండి నీరు ఎట్లా వచ్చిందో కూరలో. ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ చూద్దాము. నీరంతా ఎగిరిపోయింది, ఆవిరి కొడుతుంది కెమెరాకు. అంతా నీరంతా ఎగిరిపోయింది. అట్లా ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలి కూర. ఇప్పుడు దాంట్లోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకోవాలి. ఆ ముద్ద కూడా వేసి కూరలో బాగా కలిపి వేయించుకోవాలి. ఆ మసాలా ముద్ద అంతా వేగి పచ్చివాసన పోయి నూనె తేలే వరకు వేయించుకోవాలి. మసాలా సరిగా వేగకపోతే పచ్చివాసనగా ఉంటుంది. బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతా వేయించుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవాలి, అడుగు మాడకుండా. ఇప్పుడు అది వేగిపోయిన తర్వాత రుచికి సరిపడగా కారం వేసుకోవాలి.
కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు వేయించి ఇప్పుడు దాంట్లో మిక్సీ జార్ కడిగేసి ఆ నీళ్లు పోసుకోవాలి. దాంట్లో అవి సరిపోవు కాబట్టి కూరకు సరిపడగా నీళ్లు మళ్ళీ పోసుకోవాలి. పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్లు పెట్టుకోవచ్చు. అంత ఎక్కువ అవసరం లేదు, గట్టిగా ఉండాలనుకుంటే కొంచెం నీళ్లు తగ్గించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి కూర బాగా ఉడకనివ్వాలి. కొంచెం ధనియాల పొడి, వెల్లుల్లిపాయి మిక్సీ జార్లో పొడి చేసి పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు కూర ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి అయితే సరిపోతుంది. ధనియాల పొడి లేని వాళ్ళు ధనియాలైనా మిక్సీలో పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు అదంతా కూరకు పట్టే విధంగా, ఆ కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి ఫ్లేవర్ అంతా కూరకు పట్టే విధంగా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూర రెడీ అయ్యింది చూడండి. నాటుకోడి మసాలా పులుసు ఈ విధంగా ఉంది. నూనె పైకి తేలింది అంతాను. కూర ఉడికినాక నూనె అట్లా పైకి తేలుతుంది. వేడి వేడి అన్నంలో నాటుకోడి మసాలా పులుసు వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ స్మెల్ గుమగుమలాడిపోతుంది. మీకు నచ్చినట్లయితే నాటుకోడి పులుసు కూర, మసాలా కూర ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.